ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన ఉన్న మంచి ప్రక్రియని ప్రజల్లో తీసుకుపోవాలని ముందుకు దూసుకుపోతున్న సమయాన మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే, చైనాతో యుద్ధం చేయొచ్చు మనం ఈజీగా, పాకిస్తాన్తో యుద్ధం చేయొచ్చు మనం ఈజీగా, కానీ మాదక ద్రవ్యాలతో యుద్ధం చేయడం చాలా కష్టతరంగా ఉన్నది. అన్యము పుణ్యము తెలియని విద్యార్థులకు ఈ మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నారు కొందరు దురదృష్టంగా. వారి మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి. గత 20 సంవత్సరాలుగా నేను ప్రతి నెల 45 లక్షల రూపాయలు ఒక బోనస్ గా ప్రతి నెల మా ఎంప్లాయీస్ ఇస్తున్నాను. తాగని వాళ్లకు, సిగరెట్ ఆల్కహాల్ తాగని వాళ్లకు 3000 మందికి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రక్రియ అని తెలియజేస్తున్నాను. కానీ దీనితో మేము పోరాడుతుంటే ఇప్పుడు మాదక ద్రవ్యాలు కూడా విదేశాల నుంచి మన దేశానికి ముందుకు పోతున్నది. సో మాదక ద్రవ్యాలని ముందు మొట్టమొదటి ఎదుర్కొనాలి. అలాగే సిగరెట్లు, ఆల్కహాల్ కూడా పిల్లలకు లభ్యం కాకుండా షాపులు కొనసాగాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈ భారతదేశంలో మనం చట్టాలు చేస్తున్నాం. చట్టాలు ఎవరు చేస్తున్నారు? రాజకీయ నాయకులు చేస్తున్నారు. సిగరెట్లు తాగటం తప్పు, ఆల్కహాల్ తాగటం తప్పు, దాన్ని తాగితే మళ్ళీ జనాలు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది, ఇట్ విల్ కిల్ యూ అని మనం బ్యానర్ ఆ సిగరెట్ల మీద రాపిస్తున్నాం, ఆల్కహాల్ మీద రాపిస్తున్నాం. కానీ ఆ రాజకీయ నాయకులు చేసే చట్టాన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ రాజకీయ నాయకులు కూడా ఇవి తాగరాదు, ఎందుకంటే చట్టం చేశారు. వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి, మేము తాగము, తాగితే మమ్మల్ని డిస్క్వాలిఫై చేయండి, సిగరెట్ తాగినా డిస్క్వాలిఫై చేయండి, ఎందుకంటే చట్టం చేశారు. వాళ్ళు చట్టం చేసిన వాళ్ళు దాన్ని అవలంబించకపోతే ఎవరు అవలంబిస్తారు? దాన్ని పాటించాలి చట్టాన్ని చేసిన వాళ్ళు. అలాగే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ప్రభుత్వ అధికారులు, వాళ్ళు కూడా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. తాగటము, ఆల్కహాల్ తాగినా, సిగరెట్లు తాగినా, మాదక ద్రవ్యాలు తాగినా వాళ్ళు చనిపోయేదానికి అవకాశాలు ఉంటాయని బోర్డు ప్రభుత్వం చట్టం చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారులు కూడా దాన్ని పాటించాలి. వాళ్ళు పాటించుతామని డిక్లరేషన్ జాబ్లో వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి ఎవడైనా తాగినా, ఆల్కహాల్ తాగినా, సిగరెట్లు తాగినా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, లేకపోతే వాళ్ళని అధికారం నుంచి తొలగించాలి అటువంటి వారిని. సో నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మనం చట్టాలు చేస్తున్నాము, చట్టాలను ఇంప్లిమెంట్ చేసే అధికారులు ముందు వాళ్ళు కూడా పాటించాలి. వాళ్ళు పాటించకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు.